ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడలేదు. 10 ఏళ్లుగా పడుతున్న కష్టాలకు తామే పరిష్కారం కనుగొనాలని గిరిజనులు సంకల్పించారు. చేయి చేయి కలిపారు. ప్రమాదకరమైన వాగుపై తామే కట్టెలతో వంతెన నిర్మించుకున్నారు. నిత్యం దానిపై నుంచి రాకపోకలు సాగిస్తూ 2 జిల్లాల సరిహద్దులో 3 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇంతకీ కర్రలతో కట్టిన వంతెన ఎక్కడ ఉంది? దాన్ని గిరిజనులే నిర్మించుకోవడానికి కారణాలేంటి? ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు. మానవుడే మాననీయుడు అనే సినీ కవి మాటల్ని నిజం చేశారు అల్లూరు జిల్లాలోని పాడేరు ప్రాంత గిరిజనులు. వాగుకు ఇటువైపు అల్లూరు జిల్లా, అటువైపు అనకాపల్లి జిల్లా. వంతెన కోసం ఏళ్లుగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. నేతలు, అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన వారు స్థానికంగా లభించే కట్టెలు, కర్రలతో తొలుత చిన్న వంతెనలా నిర్మించారు. కాని అది ఎంతో కాలం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కులుగా ప్రయత్నించి వాగు చివర బలంగా ఉన్న ఓ చెట్టు సాయంతో కర్రల వంతెన నిర్మించుకున్నారు. దాన్ని దాటడం వల్ల కిలోమీటరు మేర దూరం తగ్గుతుందని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ రోజు కూడా గిరిజనులు ఇలాగనే వెళ్తుంటారు. ఈ చెట్టును అడ్డం పెట్టుకుని వాళ్ళు ఈ యొక్క కర్రల వంతెన కట్టుకున్నారు. ఇదే లేకపోతే వాళ్ళ గ్రామాలకు వెళ్ళేటటువంటి మార్గం లేదు. ఈ చెట్టు 2 జిల్లాల మధ్యలో ఉండడం వల్ల అవి కట్టుకునేటటువంటి అవకాశం దొరికింది. సాహస ప్రయాణంగా చెప్పవచ్చు. అల్లూరు జిల్లాలోని పాడేరు మండలం మైదాన ప్రాంతానికి ఆనుకుని ఉన్న దేవాపురం పంచాయతీ శివారు గ్రామాలైన అర్జాపురం, తుమ్మలపాలెం, మునగలపాలెం గ్రామవాసులు అనకాపల్లి జిల్లా రహదారి మార్గానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. మార్కెట్కు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా, ఆసుపత్రికెళ్లి చూపించుకోవాలన్నా చుట్టూ తిరిగి వెళ్లాలంటే ఇబ్బందిగా మారడంతో ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు గిరిజనులు చెప్తున్నారు. 3 ఊర్లు కలిపి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక 4 మనుషులు కూడా చనిపోయారు. ఇక డామ్ దిగడానికి ఇబ్బంది, పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది, ఏం మూట తెచ్చుకోవడానికి ఇబ్బంది. మా బ్రిడ్జి లేదు, ఏమీ లేవు, తినడానికి తిండి లేదు. ఏం తెచ్చుకుందామైనా గెడ దాటి వెళ్ళారు. చూస్తున్నారు కదండి మా పరిస్థితి. బాగాలేకపోయినా మేము ఇలా దాటుకెళ్ళాలి, చచ్చిపోయినా కానీ మేము ఉందని గట్టుకెళ్ళాలి. అలాగే కర్రలు వేసామండి. కర్రలు అయితే కొట్టుకుపోతే మళ్ళీ చాలా ఇబ్బందులు పడి అక్కడ ఈత వేసుకుని వచ్చి ఇవతలకు వచ్చి కర్రలు వేసి ఎంతో ఇబ్బంది పడి మళ్ళీ కర్రలు వేసుకున్నామండి. ప్రభుత్వం దీని గురించి ఎవరైనా పట్టించుకొని మాకు కొంచెం బ్రిడ్జ్ పెడతారని ఆశపడుతున్నామండి. మేము ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు. కనీసం కూరగాయలు తెచ్చుకోవడం కూడా ఏరు దాటి వెళ్ళాలండి. ఏరు వర్షం చాలా పెద్దగా వస్తుందండి. ఇది ఇంత ముందు 2-3 సార్లు ఇదిగా అండి కర్రల బ్రిడ్జ్ వేసామండి. అది కొట్టుకుపోయింది. మళ్ళీ మేము కర్రల మీదే కట్టుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి అధికారులు మాత్రం స్పందించాలండి. సాహసోపేతంగా తాము నిర్మించుకున్న వంతెన తాత్కాలికమని, బాలింతలు, గర్భిణులు ఇలాంటి వంతెనపై ప్రయాణం చేయడం కష్టమని చెప్తున్నారు. తమ కష్టాల్ని చూస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే కల్పించుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇటువంటి సమస్యలు నిరంతరం ప్రతి వర్షాల్లోనే పడుతున్నాము. వెంటనే మాకు ఈ వారధి నిర్మించాలని అల్లూరు జిల్లా దేవాపురం పంచాయతీలో ఉన్నటువంటి శివారు ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.